కుట్ర చేశారా, ఇరికించారా? వాట్ నెక్స్ట్? కలెక్టర్కు చెప్పుకుంటే సమస్యలు పరిష్కరిస్తారు, కానీ ఆయనపై దాడి చేస్తే మరిన్ని సమస్యలు వస్తాయి. ఈ చిన్న లాజిక్ను ఎవరైనా మరిచిపోతారా? కానీ వికారాబాద్ ఘటనలో ఈ లాజిక్లేమీ పనిచేయలేదు. కలెక్టర్ను తమ గ్రామానికి రప్పించి ముందుగానే సిద్ధం చేసుకున్న రాళ్లు, కర్రలు, కారం పొట్లాలతో దాడి చేశారు. కొడంగల్ అభివృద్ధి అధికారిని వదలలేదు. అంతా టార్గెటెడ్ గా చేశారు. పోలీసులు పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో కేటీఆర్ పేరు ప్రస్తావించారు. ఆయన కనుసన్నల్లోనే కుట్ర జరిగిందని తేల్చారు. కలెక్టర్పై జరిగిన దాడి యాదృచ్ఛికం కాదని చూస్తేనే అర్థమైపోతుంది. ప్రధాన నిందితుడు సురేష్ అనే వ్యక్తికి అసలు భూసేకరణ నోటీసులే అందలేదు. ఫార్మాసిటీ భూముల్లో ఆయన భూమి లేదు. బయట ఉందో లేదో కూడా తెలియదు. కానీ ఆయన కథ మొత్తం నడిపించారు. పట్నం నరేందర్ రెడ్డి 2 రోజుల్లో 42 సార్లు ఫోన్లో మాట్లాడారు. ఆ తర్వాత కేటీఆర్తో పట్నం నరేందర్ రెడ్డి 6 సార్లు మాట్లాడారు. అంటే కుట్ర కోసం గట్టిగా ప్రయత్నించారని పోలీసులు అనుమానించడానికి అవసరమైన స్టఫ్ దొరికినట్లే కదా. కేటీఆర్ వ్యవహారంలో పోలీసులు మరింత ఎక్కువగా దృష్టి సారించే అవకాశం ఉంది. ఆయనే కుట్రకు సూత్రధారి అని నిర్ధారిస్తే వెంటనే అరెస్టు చేస్తారు. ఎందుకంటే ఈ కేసును ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి చేసిన కుట్రగా అనుమానిస్తోంది. ఇలాంటి కేసుల్లో అరెస్టు చేయడానికి గవర్నర్ పర్మిషన్ అక్కర్లేదు. నేరుగా అరెస్టు చేయవచ్చు. మరోవైపు ఎక్స్ వేదికగా ఎవనిదిరా కుట్ర, ఏందిరా ఆ కుట్ర అంటూ కేటీఆర్ ఓరమాసు కమెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా? అల్లుడి కోసమో అన్న కోసమో రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా అని ప్రశ్నించారు. గత 9 నెలలుగా రైతుల జీవితాలను రోడ్డుకి ఈడుస్తున్నారని మండిపడ్డారు. ప్రైవేటు సైన్యంతో తండ్రిని కుమారుడికి, బిడ్డను తల్లికి, భార్యను భర్తకు దూరం చేస్తున్నారని అన్నారు. పేద లంబాడ రైతులను బూతులు తిట్టి బెదిరించడం ఎవరి కోసం చేస్తున్న కుట్ర అని నిలదీశారు. మరి ప్రభుత్వం ఏం చేయబోతుందో వేచి చూడాల్సిందే.